హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోమ్ మేడ్ ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? మనం డైలీ మిల్క్ పోయించుకుంటాం కదండి. పోయించుకున్న తర్వాత కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే ఒక లేయర్ లాగా మీగడ వస్తుందండి. దాన్ని డైలీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా 5 days స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ నైట్ తీసి వేడి చేసి మనము పెరుగు తోడు పెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా రెడీ అయిపోతుంది. ఆ మీగడ మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి. అది చల్లటి వాటర్ తోటి మిక్సీ పట్టుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఇలా క్రీమీగా వస్తుంది. నెక్స్ట్ కూలింగ్ వాటర్ పోస్తే ఇలాగా చూపిస్తున్నాను కదా, అలాగా గడ్డగా వెన్న అనేది రెడీ అవుతుందండి. కూలింగ్ వాటర్ యాడ్ చేయడం వల్ల వెన్న అనేది తొందరగా సపరేట్ అవుతుందండి. చూస్తున్నారు కదా ఎంత వెన్న వస్తుందో. అంతే, చాలా సింపుల్ అండి హోమ్ మేడ్ ఘీ చేసుకోవడం. వెన్న మొత్తం సపరేట్ చేశాక ఒక బౌల్ పెట్టుకోవాలండి స్టవ్ మీద. నెక్స్ట్ ఆ వెన్న మొత్తం ఆ బౌల్లో యాడ్ చేయాలి. సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలండి. పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని కరిగించుకుంటూ ఉండాలి. ఇది మొత్తం మెల్ట్ అయిపోతుందండి. వెన్న వేడి చేసేటప్పుడు అందులో తమలపాకు యాడ్ చేస్తే మంచి స్మెల్ వస్తుందండి ఘీ. నేనైతే మంత్లీ ఇలాగా డబ్బా నిండా చేసి పెట్టుకుంటానండి ఘీనైతే. చూసారు కదా ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఏ కల్తీ లేకుండా మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.